భారత ఉపఖండం అనేక విభిన్న మతాలకు నిలయం. హిందూ మతం ప్రముఖమైంది. భారతదేశంలో దేవాలయాల నిర్మాణం దాదాపు 400 బీసీల్లో గుహల్లో ప్రారంభమైంది. రాతితో నిర్మించిన ఆలయాలు క్రమంగా ఇటుక, చెక్క నిర్మాణాలుగా పరిణామం చెందాయి. ప్రారంభ భారతీయులు విష్ణు, బ్రహ్మ, శివ వంటి దేవుళ్లను ఆరాధిస్తారని నమ్ముతారు. ఈ దేవతల కళాఖండాలు గుహల దేవాలయాల్లో కనుగొనబడ్డాయి. ఇవి విగ్రహాలను పూజించే ఆచారం కూడా మతం వలె పురాతనమైందని చూపిస్తుంది. కాలం గడిచే కొద్దీ మారుతున్న కాలంతో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ డిజైన్లలో వివిధ పేర్లతో విగ్రహాలు పూజించబడుతున్నాయి. ప్రారంభ భారతదేశంలోని దేవాలయాలు సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు కేంద్రాలుగా ఉండేవి. వారి చుట్టూ దేవాలయాలకు అంకితం చేయబడిన విస్తారమైన ఎకరాల భూమి ఉంది. కొందరు 150 ఎకరాలను కవర్ చేయగలిగారు. భారతదేశంలోని ఆలయాలు అనేక ఆవరణలను కలిగి ఉన్నాయి. వీటిని ప్రాకారాలు అని పిలుస్తారు. ఇవి ఆలయం లోపలి గర్భగుడిలో భాగమైనవి. భారతదేశంలో కనిపించే కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలపై దృష్టి సారిస్తుంది. మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, తిరువారూరులోని తిరువారూర్ త్యాగరాజస్వామి ఆలయం. శ్రీ త్యాగరాజస్వామి ఆలయం తిరువారూరులో ఉంది. ఇది ఒక పురాతన కట్టడం. ఇది శివుని సోమస్కంద భాగానికి అంకితం చేయబడింది. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆలయ సముదాయంలో కమలాంబ సమేతంగా వాన్మీకాంతర్, త్యాగరాజ ఆలయాలు ఉన్నాయి. ఇది మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో కమలాలయం అని పిలువబడే ఆలయ ట్యాంకు కూడా ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత విస్తృతమైన ట్యాంకులలో ఒకటిగా అభివర్ణించవచ్చు. ఈ ఆలయ రథం తమిళనాడులో అతిపెద్దది. తంజావూరులోని బృహదీశ్వరాలయం. తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని 1010 ఏడీలో చక్రవర్తి రాజరాజ చోళ నిర్మించిన భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా వర్ణించవచ్చు. బృహదీశ్వర్ ఆలయంలో అత్యంత ముఖ్యమైన దేవుడు శివుడు. ఇందులో ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేరుడు, ఈశాన వంటి విభిన్న దిక్కుల అష్టదీపాలకు లేదా సంరక్షకుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయం ముందు భాగంలో ఒక రాతితో చేసిన నంది, పవిత్రమైన ఎద్దుల లేదా పవిత్రమైన ఎద్దుల యొక్క పెద్ద విగ్రహాన్ని చూడవచ్చు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం. ఢిల్లీలోని అక్షరధామ్. ఢిల్లీ అక్షరధామ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో ఉంది. ఈ ఆలయ సముదాయం సాంప్రదాయ భారతీయ హిందూ సాంస్కృతిక, ఆధ్యాత్మికత నిర్మాణ శైలి యొక్క వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఆలయాన్ని 2005 మే 25న ప్రారంభించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీనిని ప్రారంభించారు. ఇది 43 మీటర్ల ఎత్తు, 316 అడుగుల వెడల్పు, 109 మీటర్ల ఎత్తు విస్తరించి ఉంటుంది. సిర్కాజీలోని వైతీశ్వరన్ కోలి ఆలయం. వైతీశ్వరన్ కోలి ఆలయం నగరం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది, లేదా తమిళనాడులోని సిర్కాజీ. ఈ ఆలయం వైతీశ్వరన్ అని కూడా పిలువబడే వైతీశ్వరన్ పేరుతో పూజించబడే శివుడికి కట్టుబడి ఉంది. వైద్యం లేదా ఔషధం కోసం దేవుడు. ఇది కూడా 9 నవగ్రహాల్లో ఒకటి. ఇది అంగారక గ్రహంతో సంబంధం ఉన్న 9 గ్రహాల ఆలయం అని కూడా అంటారు. అమృతం లభించే సిద్ధామృతం ట్యాంక్లోని పవిత్ర జలంలో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని నమ్ముతారు. పూరీలోని జగన్నాథ ఆలయం. శ్రీ జగన్నాథ దేవాలయం పూరీలోని తీరా పట్టణంలో ఉంది. ఇది జగన్నాథ్, విష్ణువుకు అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది చార్ధామ్ పవిత్ర స్థలాల్లో ఒకటి కాబట్టి ఇది హిందువులకు ప్రధాన యాత్ర. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. దాని అధిష్టానం దేవతలు జగన్నాథుడు, బలభద్ర దేవతలతో పాటు సుభద్ర దేవతలకు ప్రధాన ప్రాతినిధ్యాలు. దీని సాధారణ రథయాత్ర అని పిలుస్తారు. తిరువణ్ణామలైలోని అన్నామలయార్ ఆలయం. అన్నామలయార్ ఆలయం ఇది తిరువణ్ణామలై రాజధాని నగరం అన్నామలై కొండల్లో ఉన్న శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. మతపరమైన ఉపయోగం కోసం అంకితం చేయబడిన ప్రాంతంలో ఇది 2వ అతిపెద్ద ఆలయంగా నమ్ముతారు. 4 వైపులా ఉన్న ఈ ఆలయంలో కోటలోని ప్రాకార గోడల మాదిరిగానే గంభీరమైన ఎత్తైన రాతి గోడలు ఉన్న 4 ఎత్తైన గోపురాలు ఉన్నాయి. దీనికి రాజగోపురం కూడా ఉంది. ఇది 11 అంచెల అత్యంత సంపన్నమైన తూర్పు గోపురం. ఈ ఆలయం 4 గోపుర ప్రవేశ మార్గాల ద్వారా పంక్చర్ చేయబడిన గోడలతో బలపరచబడింది. శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం.
శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఇది భారతదేశంలోని అతిపెద్ద కార్యకలాపాలు నిర్వహించే మతపరమైన ప్రదేశాలలో ఒకటి. దీని చుట్టూ 7 గోడలు లేదా ప్రాకారాలు ఉన్నాయి. 21 గోపురాలు ఉన్నాయి. 49 మందిరాలు ఉంటాయి. వాటిలో ప్రతి ఒక్కటి విష్ణువుకు అంకితం చేయబడింది. మొత్తం ఆలయాన్ని పూజల కోసం ఉపయోగించరు, కానీ ఇది ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. 7 కేంద్రీకృత గోడలు, 3 హోటళ్లు, రెస్టారెంట్లు, నివాస గృహాలు, ఇతర వేరే ప్రైవేటు వాణిజ్య సంస్థలుగా ఉపయోగించబడతాయి. కోల్కతాలోని బేలూర్ మఠం. బేలూర్ మఠం కోల్కతా శివార్లో ఉన్న బేలూరులోని హుగ్లీ నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుల్లో ఒకరైన స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం మిషన్ యొక్క రాజధాని కోల్కతా. ఇది అన్ని మతాల మధ్య ఏకీకరణను సూచించడానికి హిందూ, క్రిస్టియన్, ఇస్లామిక్ డిజైన్లను మిళితం చేసే నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. తిరువానై కావల్లోని జంబుకేశ్వర్ ఆలయం. తిరువానై కావల్ ఆలయం అని కూడా పిలువబడే జంబుకేశ్వర్ ఆలయం తిరుచిరాపల్లిలోని శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం సుమారు 1800 దశాబ్దాల క్రితం నిర్మించబడింది. మొదటి చోళులలో ఒకరైన కోసెంగన్నన్ ద్వారా నిర్మించబడింది. ఈ ఆలయం తమిళనాడులో ఉన్న ప్రధాన శివాలయాలలో ఒకటి. ఇది మహాభూత లేదా పంచభూతాలను సూచిస్తుంది. ముఖ్యంగా ఈ ఆలయం నీరు లేదా నీటిని పోలి ఉంటుంది. చిదంబరంలోని తిల్లై నటరాజస్వామి ఆలయం. తమిళనాడులో ఉన్న చిదంబరంలోని తిల్లై నటరాజ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం భారతదేశంలో కనిపించే అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటి. 12వ శతాబ్దం నుంచి తిల్లై కూతన్ లేదా నటరాజ ఆలయంలో ప్రధాన దేవుడు. ఈ ఆలయం మొత్తం శైవ ఆలయాల శ్రేణికి నాంది. చిదంబరం 5 సంప్రదాయ అంశాలలో ఒకటి. దీనిని ఆకాష్ అని పిలుస్తారు. దీనిని పంచభూత స్థలాలు అని కూడా పిలుస్తారు. చిదంబరం ఏడాది పొడవునా వివిధ సందర్భాలను జరుపుకునే ఆలయం. తిరునెల్వేలిలోని నెలైయప్పర్ ఆలయం. తిరునెల్వేలి పట్టణంలో నెలైయప్పర్ ఆలయం, ఆరుల్మిగు స్వామి నెల్లయ్యప్పర్, ఆరుల్ తరుం కాంతిమతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 3000 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. దాని స్తంభాలు, ఇతర అద్భుతమైన శిల్పకళ అద్భుతాల కారణంగా ఇది సంగీత మైలురాయిగా ప్రసిద్ధి చెందింది. ఇది ములుతుకండ రామపాండియన్ పేరు మీద నిర్మించబడింది. ఇందులో సోమవార మండపం, 1000 స్తంభాల హాలు. ఈ దేవాలయం ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఆటోమొబైల్ పండుగకు నిలయం. వెల్లూరులోని శ్రీపురం గోల్డెన్ టెంపుల్. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అనేది వెల్లూరులో ఉన్న మలైకోడి అని పిలువబడే ఒక చిన్న పట్టణంలో పచ్చని కొండల మధ్యలో ఉన్న ఒక ఆధ్యాత్మిక ఉద్యానవనం. ఇది తిరుమలై కోడి అని పిలువబడే వెల్లూరు యొక్క దక్షిణ ప్రదేశానికి సమీపంలో ఉంది. శ్రీపురంలోని బంగారు రంగు ఆలయాన్ని లక్ష్మీనారాయణ ఆలయం లేదా మహాలక్ష్మి ఆలయంతో వర్ణించవచ్చు. దీని విమానం అలాగే అర్ధమండపం లోపల వెలుపల బంగారంతో కప్పబడి ఉంటాయి. ఢిల్లీలోని బిర్లా మందిర్. బిర్లా మందిర్ దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దీనిని లక్ష్మీనారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. అదే పేరుతో ఉన్న దేవతకు అంకితం చేయబడింది. ఈ ఆలయం లక్ష్మీదేవి లేదా సంపద దేవత, ఆమె ప్రేమికుడు నారాయణ, విష్ణు అని కూడా పిలుస్తారు. ఇది 1622లో పూర్తయింది. ఆపై 1793లో పునరుద్ధరించబడింది. ఇది మహాత్మా గాంధీకి ఆమోదించబడిందని నమ్ముతారు. తన దేశ స్థాపకుడు ఆయన మత విశ్వాసంతో సంబంధం లేకుండా ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతించే చట్టాన్ని రూపొందించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.